మీరు మీ పేటీఎం యాప్‌లోని యూపీఐ ఐడీని ఒకవేళ డిలీట్ చేసుకోవాలంటే అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో, ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా హోమ్ స్క్రీన్ వస్తుంది కదా! సో, ఇందులో ఇప్పుడు మన యూపీఐ ఐడీ ఏమిటో అనేది ఇక్కడ కనిపిస్తోంది. సో, ఆ యూపీఐ ఐడీని మనం ఒకవేళ మార్చుకోవాలన్నా లేదా అది డిలీట్ చేయాలన్నా అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. సో, ముందుగా యూపీఐ సెట్టింగ్స్ అని ఉంది కదా! దాంట్లోకి వెళ్దాము. యూపీఐ సెట్టింగ్స్‌లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి యూపీఐ ఐడీ అని కనిపిస్తోంది. సో, ప్రస్తుతం ఉన్న యూపీఐ ఐడీ ఏదో అక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని మార్చాలన్నా, లేకపోతే దాన్ని డిలీట్ చేసేసుకోవాలన్నా కూడా అంటే అది రిమూవ్ చేసేయాలన్నా, అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో, ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయాలి. ఎడిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యువర్ యూపీఐ ఐడీస్ అనేసి 2 యూపీఐ ఐడీస్. పేటీఎంలో మనము 2 యూపీఐ ఐడీలనేది పెట్టుకోవచ్చు. కొన్ని వేరే యాప్స్‌లో అయితే గూగుల్ పే లాంటి వాటిలో, ఫోన్‌పేలో మీరు కనీసం 5, 6 యూపీఐ ఐడీలు కూడా మీరైతే పెట్టుకోవచ్చు. కానీ పేటీఎంలో 2 యూపీఐ ఐడీలే అలౌడ్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఇంకో యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకొని ఉంచాం ముందర. సో, అది ఇప్పుడు మనం ఒకవేళ డిలీట్ చేయాలంటే గనక దాన్ని ఇక్కడ జస్ట్ రిమూవ్ అని ఉంది కదా! సో, రిమూవ్ అని చెప్పేస్తే అది డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏదన్నా ఎడిట్ చేసుకోవాలి దానికి వేరే పేరుతో చేయాలంటే ఎడిట్ అంటే గనుక ఇక్కడ మీకు మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ఏదో ఒక ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ కొత్త యూపీఐ ఐడీ అవుతుంది. అలాగే ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అంటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కూడా వస్తాయి. సో, ఇందులో ఏదో ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని మీ కొత్త యూపీఐ ఐడీగా అయితే మార్చుకోవచ్చు. సో, పేటీఎం యాప్ మనం ఓపెన్ చేసుకున్నప్పుడు, డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మన ఫోన్ నంబర్‌తోనే మన యూపీఐ ఐడీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ కింద చూస్తే గనక మీ ఫోన్ నంబర్‌తో క్రియేట్ అయిన యూపీఐ ఐడీయే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా మీరు కొత్తది అనేది మీరు ఆల్రెడీ పెట్టుకొని ఉంటే గనక ఇప్పుడు అది డిలీట్ చేసేసుకోవాలంటే గనక ఇప్పుడు దాన్ని రిమూవ్ అని చెప్తే గనక అది డిలీట్ అయిపోతుంది. సో, రిమూవ్ యూపీఐ ఐడీ అనేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతోంది. డూ యూ వాంట్ టు రిమూవ్ యువర్ యూపీఐ ఐడీ అనేసి. సో, అంతకు ముందర ఉన్న ఏదైతే మీకు మొదట మీరు అకౌంట్ ఓపెనింగ్ అప్పుడు ఏ యూపీఐ ఐడీ అయితే మీరు క్రియేట్ అయ్యిందో అదే ప్రస్తుతం ఇంకా మీ యూపీఐ ఐడీ ఉంటుంది. ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ యువర్ ప్రీవియస్ యూపీఐ ఐడీ. అంటే మీ ఫోన్ నంబర్‌తో ఏదైతే @పేటీఎం అని క్రియేట్ అయింది కదా! సో, అదే ఇంకా మీ యూపీఐ ఐడీ ఉంటుంది అనేసి. సో, మళ్ళీ పర్మిషన్ జస్ట్ రిమూవ్ అనేసి అడుగుతోంది. సో, ఇప్పుడు మనం రిమూవ్ అంటే గనక యూపీఐ ఐడీ సక్సెస్‌ఫుల్లీ రిమూవ్డ్ అని వచ్చింది. సో, ఇప్పుడు ఓకే అని చెప్దాము. ఓకే అని చెప్పిన తర్వాత ఇప్పుడు చూస్తే గనక ఇక్కడ ఒకటే యూపీఐ ఐడీ కనిపిస్తుంది. అదే ప్రైమరీ యూపీఐ ఐడీ. అంటే ఆల్రెడీ మన ఫోన్ నంబర్‌తో ఏదైతే యూపీఐ ఐడీ ఉందో అదే ఇప్పుడు ఒక్కటే మిగిలింది. సో, జనరల్‌గా ఏంటంటే మన ఫోన్ నంబర్‌తో ఉన్న యూపీఐ ఐడీ కాబట్టి మనం అందరికీ షేర్ చేస్తే గనక మన ఫోన్ నంబర్ కూడా అందరికీ తెలిసిపోతుంది గదా! సో, అందుకు ఆ ఫోన్ నంబర్ మనము సీక్రెటివ్‌గా ఉంచుకోవాలంటే గనక ఇంకో కొత్త యూపీఐ ఐడీ మనం క్రియేట్ చేసుకుంటేనే మంచిది ఎప్పుడూను. సో, అప్పుడేంటంటే ఈ ఫోన్ నంబర్ అనేది ప్రైవసీ కాబట్టి అది మనం ప్రైవేట్‌గా ఉంచుకోవచ్చు. సో, మళ్ళీ ఇప్పుడు యాడ్ న్యూ యూపీఐ ఐడీ అనేసి మళ్ళీ మనం కావాలంటే మరో కొత్త యూపీఐ ఐడీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము వచ్చిన లిస్ట్‌లోంచి. మళ్ళీ ప్రొసీడ్ అంటే గనక యూపీఐ ఐడీ ఈజ్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. సో, మళ్ళీ ఓకే అందాము. ఇక్కడ చూస్తే గనక మళ్ళీ 2 యూపీఐ ఐడీలు కనిపిస్తున్నాయి గదా! సో, మొదటిది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసింది. రెండోదేమో ఆల్రెడీ ముందు నుంచి ఎప్పుడైతే మనం అకౌంట్ ఓపెన్ చేసామో అప్పుడు క్రియేట్ అయిన యూపీఐ ఐడీ. అది మన ఫోన్ నంబర్‌తో ఉంటుంది. అంచేత ఇక్కడ యువర్ ఫోన్ నంబర్ ఈజ్ నౌ ప్రొటెక్టెడ్ అని కూడా వస్తుంది. అంటే మన ఫోన్ నంబర్ అందరికీ తెలియపరచకుండా మనం జస్ట్ మన పేరుతో గానీ, దేనితో గానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనము డిలీట్ అనేది ఎలా చేయాలో చూసాం గదా! సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.